నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. హేమ రేవ్ పార్టీ కథ విచారణకు చేరుకుంది. మొదటి నుంచి కూడా రేవ్ పార్టీలో ఉందా లేదా అనే సందేహాలు అందరినీ వెంటాడాయి. మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా తను నిజంగా రేవ్ పార్టీలో పాల్గొంది అనే అనుమానాలు కాస్త బలపడుతూ వచ్చాయి నెమ్మదిగా. ఆ తర్వాత నిజంగా డ్రగ్స్ తీసుకుందా లేదా అనే సందేహాలకు తెరతీస్తూ ఈరోజు నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు. తను డ్రగ్స్ విషయంలో పాజిటివ్ వచ్చినట్టుగా తేలింది. మొత్తం 86 మందికి టెస్టులు చేస్తే పాజిటివ్, అందరికీ కూడా పాజిటివ్ వచ్చింది. వారందరికీ నోటీసులు జారీ చేశారు. అందులో హేమ కూడా ఉంది. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు మిగతా అనేక మందికి, అంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 మందికి నోటీసులు వచ్చాయి. వీరు 27వ తేదీ సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. అంటే హేమ కూడా బెంగళూరు విచారణకు వెళ్ళనుంది. డ్రగ్స్ తీసుకున్న వ్యవహారం మీద, రేవ్ పార్టీలో ఏం జరిగింది అనే విషయాలు చెప్పడం కోసం. మరి ఆ రోజు ఏం చెప్పబోతోంది హేమ? నిజంగా ఆ రోజు డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు, ఎందుకు తీసుకుంది, గతంలో ఏదన్నా రేవ్ పార్టీలో పాల్గొందా, ఇదే మొదటిసారి అనే విషయాలు కూడా విచారణ అధికారులు హేమను ప్రశ్నించనున్నారు. దీంతో గుట్టు తేలనుంది. ఇప్పటివరకు కూడా మొదటి రోజు, ఆ ఘటన జరిగిన రోజు రేవ్ పార్టీ వార్త బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఆగమేఘాల మీద హేమ ఒక వీడియో విడుదల చేసింది. తను చిల్ అవుతున్నాను, హైదరాబాద్లోనే ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేసింది. ఇటు మీడియాను, అటు పోలీసులను బుడిని కొట్టించే ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే ఆ విధంగా తను వ్యవహరించిందో ఆ తర్వాత రెండవ రోజు కూడా తను బిర్యానీ చేస్తున్న వీడియోని ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన అకౌంట్లో నిమ్మరసం పిండి బిర్యానీ ఇలా చేయొచ్చు అమోఘంగా అని చెప్పి కూడా ఒక వీడియో విడుదల చేసింది. ఇదంతా కూడా ఒక మీడియాని ఒక గందరగోళంలో గురి చేసే ప్రయత్నం చేసింది. పోలీసులను కూడా కన్ఫ్యూజ్ చేసే పని చేసింది. అంటే తనకి ఒకవేళ పాజిటివ్ రాదని హేమ భావించి ఉండొచ్చు. అందువల్ల తాను నిజంగా ఆ రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ ఏదైనా కానీ రిపోర్ట్లో తేలిపోతుంది కాబట్టి తనకి పాజిటివ్ వచ్చిందని ఒక క్లారిటీ వచ్చింది. తను డ్రగ్స్ తీసుకున్నట్టుగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. విచారణ చేయబోతున్నారు 27వ తేదీ సోమవారం నాడు. మరి హేమ విచారణకు హాజరవుతుందా? ఆ రోజు విచారణ హాజరు కాకపోతే ఏ విధంగా తప్పించుకోబోతుంది? ఒకవేళ హాజరైతే తను ఏం చెప్పబోతుంది? అక్కడ ఎప్పటి నుంచి తను డ్రగ్స్ తీసుకుంటుంది, అక్కడ ఎందుకు డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చింది, ఆ డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు అనేది కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే హేమ చేయబోతోంది. దానికి పోలీసులు సంతృప్తి చెందుతారా, నెక్స్ట్ నోటీసుల తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి. ఇదంతా కూడా నోటీసులు, విచారణ, హేమకు సంబంధించిన ఎపిసోడ్లో ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు మా అసోసియేషన్ కూడా ఈ విషయాలన్నిటి కూడా మొదటి నుంచి పరిశీలిస్తుంది. హేమ ఇన్వాల్వ్మెంట్ ఉంది, రేవ్ పార్టీలో హేమ ఉంది అన్నప్పటి నుంచి కూడా మా అసోసియేషన్ సంబంధించిన కొంతమంది మనతో మాట్లాడారు. వాళ్ళు ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ తను డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలితే, ఎఫ్ఐఆర్లో తన పేరు ఉంటే, తన విచారణకు హాజరైతే ఖచ్చితంగా మా అసోసియేషన్ చర్యలకు దిగుతుందంటూ కూడా చెప్పారు. కాబట్టి మా అసోసియేషన్ ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది హేమ మీద అనేది కూడా మరొక అంశాన్ని తెర మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా అసోసియేషన్ హేమ పైన ఈ విషయంలో చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఇలా ఈ రెండు విషయాలు పక్కన పెడితే మరో అంశం, హేమ ఘటన బెంగళూరుని కుదిపేస్తుంది. ఎందుకంటే హేమ విషయాన్ని బెంగళూరుని కుదిపేస్తుంది అంటున్నారని అనుకోవచ్చు అందరూ. కానీ నిజంగా అక్కడ రాజకీయాల్లో ఈ రేవ్ పార్టీ, హేమ పాల్గొన్న రేవ్ పార్టీ అంతా కూడా పెద్ద దుమారాన్నే రేపింది. బెంగళూరుని కాస్త ఉడతా బెంగళూరుగా పేరు మార్చుకోండి అని చెప్పి కూడా బీజేపీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఆ ట్విట్టర్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోస్టులు చేస్తూ నిలదీసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా సిలికాన్ బెంగళూరు అంటే కూడా ఒక మంచి పేరుంది. ఆ బెంగళూరు నగరానికి ఉన్న పేరు కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది. దాన్ని కాస్త ఉడతా బెంగళూరుగా మార్చేసుకోండి. ఎందుకంటే ఉడతా పంజాబ్ అనే ఒక మూవీ ఉంది. అదే తరహాలో ఇక్కడ ఈ మధ్య డ్రగ్స్ సేవించడం ఎక్కువైంది, రేవ్ పార్టీ కల్చర్ పెరిగింది, విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తున్నారు. ఏమాత్రం కూడా దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయడం లేదు ఆ బెంగళూరు ప్రభుత్వం అంటూ కూడా బీజేపీ మండిపడుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ ఉడతా బెంగళూరుగా పేరు మార్చుకోమని ట్వీట్ చేయడం, దానికి రివర్స్ అటాక్ ఇస్తూ కాంగ్రెస్ కూడా అంతే స్థాయిలో మండిపడింది. మేము రేవ్ పార్టీపై కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నాము, కఠిన చర్యలు తీసుకుంటున్నాము, అందువల్ల 103 మందిని అదుపులోకి తీసుకున్నాము, 86 మంది మీద శాంపిల్ సేకరించి పాజిటివ్ ఉన్న వారిని కూడా విచారణ చేస్తున్నాం, నోటీసులు ఇచ్చాను కూడా చెప్పే ప్రయత్నం చేసింది. ఈ విధంగా బెంగళూరులో ఈ ఘటన, హేమ పాల్గొన్న రేవ్ పార్టీ ఘటన అనేది రెండు పార్టీల మధ్య, అటు అధికార ఇటు విపక్ష పార్టీల మధ్య పెను దుమారాన్ని రేపింది. బెంగళూరులో రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయి. అంతవరకు చల్లారుతాయి, ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మరొక అంశం. ఈ విధంగా మొత్తానికైతే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ అనేది పెద్ద దుమారానికే కారణమైంది. ఒక పక్క ఈరోజు హేమ నోటీసులు అందుకుంది, విచారణకు హాజరు కాబోతుంది. ఆ విచారణలో ఏం చెప్పబోతుంది హేమ అనేది చూడాలి. మొత్తానికి
2 వీడియోల ద్వారా మీడియాని తప్పుపట్టే ప్రయత్నం చేసింది. ప్రజల్లోకి తనకేం సంబంధం లేదని మెసేజ్ తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. తను వస్తాను, హైదరాబాద్ వచ్చిన తర్వాత మీ అందరి సంగతి తేలుస్తానని చెప్పింది. కానీ తను హైదరాబాద్ వచ్చి తేల్చేలోపే నోటీసులు అందుకున్నాయి తనకి. ఆ నోటీసులు అందుకున్న హేమ ఏం చెప్పబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా. హేమ చెప్పిన అంశాలను బట్టి ఎవరెవరు ఇరుక్కోబోతున్నారు ఇందులో? ఒక హేమ పేరు మాత్రమే ఉంటుందా? ఆ డ్రగ్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి, ఎవరు సప్లై చేస్తున్నారు, నిజంగా ఇండస్ట్రీకి ఆ డ్రగ్స్కి మరొకసారి లింక్ ఎక్కడ కలిసింది అనేది కూడా ఖచ్చితంగా హేమ మాటల ద్వారా, ఈ విచారణలో హేమ చెప్పిన విషయాల ద్వారా బయటపడుతుందనే చూడాలి. మరి ఇంకా ఎంతమంది పేర్లు ఈ డ్రగ్స్ ఇన్వాల్వ్మెంట్లో ఇంకా ముందుకు రాబోతుందనే చూడాలి. మొత్తానికైతే రేవ్ పార్టీ కలకలం కాస్త హేమ మెడకు చుట్టుకుంది. తాను లేదు, తనకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసినా కానీ ఎక్కడ కూడా దాచే పరిస్థితి లేదు, దాగే పరిస్థితి కూడా లేకుండా పోయింది. తనకు పాజిటివ్ అని తేలింది, నోటీసులు అందుకుంది. ఆ నోటీసుల ద్వారా విచారణకు హాజరవ్వక తప్పని పరిస్థితి అయితే హేమకి ఈరోజు కనిపిస్తోంది. శేషు ఏబీపీ దేశం, హైదరాబాద్.